వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. వీటి ప్రభావం అంటే సినిమాలు కూడా ఈ రాజకీయాల మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. వాటి గురించి అంటే ఈ సినిమాల ఎఫెక్ట్ రాజకీయాలపై ఎలా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మనం సీనియర్ ప్రొడ్యూసర్ నటులు త్రిపురనేని చిట్టిబాబు గారి దగ్గర మనం ఉన్నాము. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి సార్, ఎట్లా ఉంది సార్ ఇప్పుడు రాజకీయ పరిస్థితి చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? దీనికంటే ముందుగా మనం తండ్రి గారి నుంచి వద్దాం సార్. తండ్రి గారు రామారావు గారికి చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయన గురించి రెండు మాటలు. నాన్నగారు రామారావు బాల్య స్నేహితులు, పక్కపక్క ఊళ్ళు. అప్పటి నుంచే బాల్యం నుంచి స్నేహం ఉంది. తర్వాత రామారావు సినిమా ఫీల్డ్లో ఆయన ఉద్యోగం చేయటం, నాన్నగారు కృష్ణాపత్రిక ఆయిట్లో సబ్ ఎడిటర్గా పనిచేయటం, తెలుగు తర్వాత నాన్నగారు డిస్ట్రిబ్యూటర్ కంపెనీలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో మేనేజర్ చేయటం. అట్లా ఆయన సినిమాకు రామారావు గారు ఆయన ఉద్యోగం రిజైన్ చేసి ఆయన సినిమాకి రావటం. నాన్నగారు అక్కడ నుంచి ఇక్కడ డక్కన్ రేడియోలో, హైదరాబాద్లో డక్కన్ రేడియోలో అనౌన్సర్గా చేసేవారు. ఇక్కడ నుంచి నాన్నగారు కూడా సినిమా ఫీల్డ్కి వెళ్తారు. ఆ స్నేహంతో ఫస్ట్ పిక్చర్ కూడా రామారావు గారిది. అంటే ఆయన యాక్చువల్గా ఫస్ట్ పిక్చర్ పోతిని శ్రీనివాసరావు గారని, వాళ్ళ కొడుకు డూడి గారు. పోతిని శ్రీనివాసరావు గారికి మాకు ఏంటి సంబంధం అంటే, పోతిని శ్రీనివాసరావు గారు మా తాతగారు, అంటే మా నాన్నగారు నాన్నగారు. వాళ్ళు ఫస్ట్ థియేటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మారుతి టాకీస్. ఈ మారుతి టాకీస్లో పోతిని శ్రీనివాసరావు గారు మెయిన్ ఓనర్ అయితే, మెయిన్ పార్ట్నర్ అయితే, మా తాతగారు పావల వాట దాంట్లో అనమాట. పావల వాట రోజులు 20 పైసల వాట, 20 పైసల వాట మిగతా అయింది. అలా ఆ స్నేహం, అందువలన ఆ స్నేహంగా ఉండింది వాళ్ళది. ఆ సినిమా బందిపోటు, రామారావు గారు హీరో. సో అప్పుడు రామారావు గారు మా వాడు రాస్తారంటే, వారు మా మిత్రులు, బాల్య మిత్రులు బ్రహ్మాండం అని చెప్పి అనుకున్నారు. అప్పుడే నాన్నగారి స్నేహం, వాళ్ళిద్దరి మధ్య స్నేహంతో అప్పటి వరకు జానపద సినిమాలన్నీ కూడా మాయలు మంత్రాలు అవి వస్తుంటాయి. అప్పుడు సినిమాలన్నీ బిఫోర్ బందిపోటు మాయలు మంత్రాలే, యాన్సెప్ జిమిక్లే, వాటి మీద వెళ్ళేది. అలాగే చూసేవారు. విట్లాచార్య గారు డైరెక్టర్, దీనికి కూడా విట్లాచార్య గారే. ఈ సినిమా నాన్నగారు రామారావు గారితో, అన్నగారు నేను కొత్త రకమైన ఒరవడితోటి మనం చేద్దాం అనుకుంటున్నాను అన్నగారు. ఏమిటి అదంటే, అన్నగారు ఈ మాయల మంత్రాలు వద్దు, లేకుండా ప్రజా సమస్యల్ని ఒక రాజకీయ జానపద సినిమాలో ప్రజా సమస్యలు, ఇప్పుడున్న సమస్యలకి అట్రిబ్యూట్ అయ్యేటట్టు ప్రజా సమస్యలతోటి ఒక పోరాటంగా, రాజుకి ప్రజకి మధ్య పోరాటంగా జానపదం అలా చేద్దాం, మంత్రాలు మాయలు లేకుండా అంటే ఆయనకు చాలా సంతోషపడే. బ్రదర్ మీరు చేయగలరు, చేయండి. మీరు ముందు నుంచి కూడా ప్రజల కోసం ఆయన పుస్తకాలు రాసినవి కూడా కవిగణ శతకం అన్నీ ఆయన రాసిన, మహాశ్మశానమైన గవిగణ శతకమైన త్రిపురనేని మహారథి గారు. అసలు పేరు బాలగంగాధర. సినిమాకి వచ్చినాక మహారథి అని మార్చారు. బాలగంగాధర అంటే బాలగంగాధర మామూలు సినిమా ఇదిగా ఉండదని కవిత్వాలు రాసేటప్పుడే, అప్పుడే సినిమా ఫీల్డ్ రావడానికి ముందే కృష్ణాపత్రిక, తెలుగుదేశం పత్రిక వీటికి రాసేవారు. అప్పుడే దాంట్లో బాదర్ అని ఉండేది. బాదర్ అంటే బాలగంగాధర్లో పెట్టారు, అది బాదర్ అని పెట్టి రాసేవారు. కొన్నిట్లో బాలగంగాధరరావు అని కూడా ఉండేవి. ఎక్కువ బాదర్ అని ఎక్కువ ఉండేవి. అట్లా ఉండటంలో రామారావు గారు చెప్పడం ఆ సినిమా అలా చేశారు. విట్లాచార్య గారు కూడా ముందు, విట్లాచార్య గారికి కొత్త, ఆయనకి అలవాటు కదా అలాగే. ఆయన అదేమిటి అది లేకుండా కాదు అని చెప్పినాక కథ రెడీ అయినాక సుందర్లాల్ మెహతా గారు, ఆయన డుండి సుందర్లాల్ మెహతా అని పేరు ఉంటారు ఆయన, ఇది అసలు బ్రహ్మాండం, 2 భాషల్లో తీయాలి, ఒక భాషలో కాదు 2 భాషల్లో పెద్దది తీయాలి ఇలా అని తీశారు. 2లో పెద్ద హిట్, తమిళ కన్నడలో రాజకుమారుడు, తెలుగులో రామారావు. అప్పటి నుంచి ఆ స్నేహం అవుతూ ఉంటుంది. నాన్నగారు అనేక సినిమాలు, బందిపోటు పెత్తుందాలు, నిరుదోడు దేశదారులు, దేవుడు చేసే మనుషులు, నిండు ఇలా అనేక సినిమాలు రామారావు రాసినవన్నీ హిట్లే. ఆ తర్వాత రామారావు గారికి తేడా ఎక్కడొచ్చిందయ్యా? అల్లూరి సీతారామరాజు సినిమా ఏంటంటే, ఆ అల్లూరి సీతారామరాజు సినిమా ఇండస్ట్రీలో చాలామంది డిఎల్ నారాయణ గారు శోభన్ గారితో తీద్దాం అనుకున్నారు, నెల్లూరు కాంతారావు గారు కృష్ణ గారితో తీద్దాం అనుకున్నారు, కేసీ శేఖర్ బాబు కృష్ణ గారితో తీద్దాం అనుకున్నారు, రామారావు గారు తానే స్వయంగా తీద్దాం అనుకున్నారు. ఈ నలుగురు కూడా, అది ఏమి అదృష్టమో ఏమిటో, ఈ నలుగురు కూడా మా నాన్నగారి దగ్గరికి వచ్చారు ఆ స్క్రిప్ట్ చేయమని. నాన్నగారు ఒక్కొక్కళ్ళు అందరికీ ఎందుకంటే నాన్నగారు లైఫ్ అంబిషన్
అల్లూరి సీతారామరాజు ఎప్పటి నుంచి చెప్తూ ఉంటారు. అందుకనే అఖండుల్లో కూడా అల్లూరి సీతారామ కృష్ణ చూపించడం అసాధ్యంలో అవన్నీ కూడా నాకు మొదటి మన దేశం మన తెలుగు స్వాతంత్ర వీరుడు అతని మీద కథ మనం చెయ్యాలి. వాళ్ళు తమిళ్లో వీరపాండే కట్టబొమ్మను చేశారు, అందరూ చేసుకున్న మనం చెయ్యాలి. అందుట్లో ఎఫెక్టివ్గా ఉండేది సీతారామరాజే. మిగతా ఉన్న వాళ్ళకన్నా వాళ్ళకి లిమిటెడ్ కథ అవుతుంది. సీతారామరాజు కొంచెం విస్తృతంగా మనం తీసుకెళ్ళదు, పెద్ద కథ మంచి కథ అవుతుందని చెప్పి దాంట్లో కృష్ణ సూటబుల్ కూడా అందరూ వచ్చారు. అందరూ రకరకాల కారణాల వల్ల ఎవరూ తీయలేకపోయారు. రామారావు గారు సైతం ఫుల్ స్క్రిప్ట్ అయిన తర్వాత ఆయన కాన్ఫిడెన్స్ కుదరలా. ఏముంది బ్రదర్ దీంట్లో, రెండే క్యాంపులు కదా, ఒకడు అణచండి అంటాడు, మరొకడు విప్లవం అంటాడు. ఇంగ్లీష్ క్యాంప్, తెలుగు క్యాంప్ రెండే క్యాంపు కదా. సన్యాసి వేషం వేసుకుని 16,000 అడుగులు, ఆ రోజుల్లో 16,000 అడుగులు కదా. 16,000 ఇప్పుడు 12,000 అడుగులకు వచ్చేసాం కానీ అంతకుముందు 16,000 అడుగులు. 16,000 అడుగులు ఈ 2 క్యాంపులు ఏం చెప్తాం, 2 క్యాంపుల్లో ఈ డాక్యుమెంటరీ అవుతుంది బ్రదర్ అన్నారు. నాన్నగారు లేదన్నగారు, డాక్యుమెంటరీ అని మీరు ఫీల్ అవ్వద్దు, ఇది ఆ 16 విప్లవాలని 16 రకాలుగా చెప్తాను నేను, వాళ్ళ అణచండి 16 విధాలుగా చెప్తాను, ఇది ఎమోషనల్ మూవీ అవుద్దు కానీ డాక్యుమెంటరీ అవ్వదు నమ్మకంగా అయితే ఉన్నారు. నాన్నగారు ఎంత నమ్మకం ఉన్నారు, రామారావు గారికి నమ్మకం కుదరలా. కాదు తర్వాత చూద్దాం అని పెండింగ్ పెట్టేశారు. అది పెండింగ్ పెట్టిపోయింది. ఇక తర్వాత కొన్నాళ్ళు సాగినాక కృష్ణ దేవుడు చేసిన మనుషులు అయినాక కృష్ణ అనౌన్స్ చేశాడు. ఈ కృష్ణ అన్న తర్వాత వెనక్కి ఎరగదు అని తెలుసు. కృష్ణ గారు ఒక మాట అన్నాడంటే దానికి 600 అయినా వెనక్కి రాడు, ఇక ముందుకు వెళ్ళటమే ఆయన అలవాటు కనుక. అప్పుడు రామారావు గారు నాన్నగారిని పిలిచారు, ఇది అనౌన్స్ చేశారు. నాన్నగారు దేవుడు చేసిన మనుషులు 100 days ఫంక్షన్ మెడ్రాస్ వుడ్లాండ్స్ హోటల్లో నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు గెస్టులు, రామారావు గారు కూడా ఆ రోజు చీఫ్ గెస్ట్. ఆ సినిమాకి పెద్ద ఫంక్షన్ చేసాం. ఆ ఫంక్షన్కి ఆయన రావాలి, ఇది అనౌన్స్ చేయబోతున్నారని తెలిసి రాలా. హరికృష్ణ మాత్రం వచ్చాడు, ఆయన రాలా. రామారావు ఫ్యాన్స్ వచ్చారు కానీ ఆయన రాలా, అంటే తెలిసిపోయి ఆయన ఏదో పాపం ద్రోహం చేశారు. మరణాన్ని నాన్నగారిని పిలిచారు. బాల్యస్నేహం కానీ బ్రదర్ మీతో మాట్లాడారు. వెళ్ళినాక నాన్నగారిని మీరు ఆ సినిమా రాయొద్దని చెప్పారు. నాన్నగారు మీరు ఆ సినిమా రాయొద్దు రామారావు. అదేమిటి గారు, లేదు బ్రదర్ మనం తీద్దాం అనుకున్నాం, మనం తర్వాత ఇప్పుడు ఇప్పుడు అది మీరు మనం తీద్దాం అనుకున్నాం, వారు తీయటమేంటి, వారు తీరాను కాదన్నగారు. మీరు తీస్తాను అంటే మీరు ఇంతకుముందు అన్నారు, నేను రాశాను, మీకు కాన్ఫిడెన్స్ రాలేదు. ఇప్పుడు మీరు తీస్తాను అనండి, కృష్ణకి ఇప్పుడు వెళ్ళి చెప్తా, మాట తప్పని మహారథి, మడమ తిప్పని మహారథి నాకున్న పేరు. నేను ఇవాళ కృష్ణకి వెళ్ళి క్షమాపణ చెప్పుకుంటా. కృష్ణ ఆయన తీస్తారని తెలియదు నాకు, ఎందుకంటే ఆయన ముందు రాశాను. ఆయన తీరు అన్న ఉద్దేశంతో నీకు మాట ఇచ్చాను. ఆ ఫంక్షన్లో నాన్నగారు చెప్పారు అప్పటికి, దేవుడు నభూతో నభవిష్యతి అపూర్వము అనితర సాధ్యము అన్నట్లు నేను రాస్తాను, కృష్ణ సోదరులు తీస్తారు, ఇట్ విల్ బి ఎ మ్యాగ్నమ్ ఓపస్ ఆఫ్ ఎ మూవీ అని అనౌన్స్ చేశాను. సో అంత గట్టిగా అనౌన్స్ చేశాను నేను. అయినా చెప్తానండి రామారావు వెళ్ళి కృష్ణకి, అంటే వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం నేను చెప్తా. కృష్ణ నన్ను ఏమనుకోవద్దు, నేను రామారావు చెప్పిన ఆయనకి రాయాలి, ముందు ఆయన తీయట్లేదని నీకు అనుకున్నా, ఆయన తీస్తాను అన్నప్పుడు నేను తప్పదు మోరల్గా ఆయన నిలబడాలి, నేను మాకు చెప్తాను. కానీ నేను తీయను, ఎప్పుడు తీస్తానో తెలీదు, కృష్ణకి రాయొద్దు అంటే క్షమించాలన్నగారు. ఎందుకంటే నాకు జీవిత ఆశయం అది. నేను 100 బందిపోట్లు రాసినా, 100 కంచుకోటలు రాసినా, 100 దేవుడు చేసి మళ్ళీ తీసినా, 100 పాడి పంటలు రాసినా, 100 పెతందారులు ఎన్ని రాసినా పేరు ఉంటుంది. ప్రస్తుతానికి ఒక 2 దశాబ్దాలు 3 దశాబ్దాలు అయ్యేటప్పటికి వేరే కొత్త వాళ్ళు వస్తారు, కొత్త జనరేషన్ వస్తే నా పేరు మరుగున పడిపోతుంది. గతంలో చరిత్రలో కూడా మీ రచయితల పేరు ఎవరో ఒకళ్ళిద్దరు తప్పితే అందరూ మరుగున పడిపోతుంది. అలా కాకుండా నా జీవితం నా మునిమనవులకు సైతం చెప్పుకునే స్థాయిలో తెలుగు ఇండస్ట్రీ ఉన్నంతకాలం నా పేరు నిలబడే ఉద్దేశంతో ఈ సినిమా ఉంటుంది. అంత పట్టుదల దీని ఉంది, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఆ సినిమా మీద. మీరు తీస్తాను అంటే మేము తీస్తామో తీయమో బ్రదర్ మీకు అనవసరం, వారికి రాయనని చెప్పండి అన్నారు. అలాంటి అయితే నేను చెప్పలేను అన్నగారు, క్షమించండి అని వచ్చారు. దాంతో రామారావు గారికి అప్పుడు తేడా వచ్చింది. రామారావు గారికి రాస్తున్న 4 సినిమాలు ఇమీడియట్గా ఫైల్స్ వెళ్ళిపోయినాయి. నాన్న ఫీల్ అవ్వలో ఆయన అభిప్రాయ భేదాలు అక్కడి నుంచి అభిప్రాయ భేదాలు కొన్ని వచ్చినాయి. ఆ తర్వాత ఎంతైనా బాల్యస్నేహితులు కదా ఆయన మధ్యలో రాకపోకలు కలవటాలు అయి ఉన్న సర్దార్ పాపారాయుడు తర్వాత ఆ స్నేహం, అంతకుముందు సీతారామరావుతో నాన్నగారికి మధ్య స్నేహం రెగ్యులర్ పోయి కొంచెం అలా ఎప్పుడు అక్కడ అకేషన్లో కలవడం. సర్దార్ పాపారాయుడు తర్వాత రామారావు గారు, దాసరి నారాయణరావు గారు రామారావు గారితో విప్లవ జ్యోతి రామారావు తీయాలని అనౌన్స్ చేశారు అన్నారు.
దానికి రామారావు గారు అది గొప్పవాళ్ళు ఊరికినే గొప్పవాళ్ళు గారు, గొప్పవాళ్ళు అంత ఆ వ్యక్తిత్వం క్యారెక్టర్ అది. అడిగితే రామారావు గారు, బ్రదర్ మనం తీసే ముందు మా బాల్యమిత్రులు గంగాధరం, నాన్నగారు ఆయన గంగాధరం అంటారు, వీళ్ళందరూ మహాధరే కానీ మహారథి కానీ నాన్నగారు గంగారాం, చిన్నటి బాలగంగాధర్లో గంగారాం. మా గంగాధరం గారు మాకు వారు చాలా పట్టుదలగా చెప్పారు. వారు ఏమి చేశారో ఆ సినిమా అప్పటి వరకు సినిమా చూడలేదు, సినిమా రామారావు చూడలే. వారు ఏం చేశారో ఆ సినిమా చూసినాక నిర్ణయం తీసుకుందాం అన్నారు. అన్నాక విజయకృష్ణలో ఆ సినిమా ప్రొజెక్షన్ ఏర్పాటు చేసాం. కృష్ణ గారు, విజయనుల గారు, నాన్నగారు, నేను. వీళ్ళ మధ్యన ఏమన్నా ఉన్నదా సార్ ఇప్పుడు కృష్ణ గారి మధ్యన రామారావు గారి మధ్యన ఆ సినిమా అంటే నేను చేయాల్సిన సినిమా మీరు చేశారు అని అట్లా ఏమన్నా కృష్ణ గారి మధ్యన రామారావు గారి నాన్నకి రామారావుకి మధ్య అది. తర్వాత దాని మీద కృష్ణ గారు తీసి ఎవరో మామూలు బయట కృష్ణ గారు రామారావు గారు తీసే సినిమా కృష్ణ గారు తీయటం ఎవరు మామూలుగా అంటాం తప్పితే దాని డిస్కషన్గా అయిపోతుంది. ఎందుకంటే నాన్నగారు ఆయన రామారావు పెద్ద మనిషి, స్ట్రైట్వే నాన్న అడిగాడు అంతే, నువ్వు రాయొద్దు అని. ఆయన ఉద్దేశం అంటే నాన్న మీద పొట్టి ఏంటో తెలుసు, నాన్న రాస్తే గొప్పగా రాస్తాడని తెలుసు, అందుకని రాయొద్దు అన్నాడు. ఇంకోళ్ళు అయితే ఆయన పట్టించుకునేవాడు కాదు, ఇంకోళ్ళు ఎవరో రాస్తున్నారంటే ఏం తీస్తారు వాళ్ళు అనుకునేవాడేమో బహుశా. అంటే హిట్ రాకూడదు అనుకున్నారా కృష్ణ గారికి? కృష్ణ గారి హిట్ రాకూడదు. సీతారామరాజు అనేది కృష్ణ కాదు, నేనే అనేది ఉంది ఆయన క్యారెక్టర్. కొంచెం సంశయంలో ఆవేశము ఆ డైలాగులు చెప్పాలంటే మరి నేనే అని ఉంటుంది కదా. రామారావు మరి డైలాగ్ చెప్పడంలో ఆయన దిట్ట కదా, అందుకని ఉంటుంది కదా. అది మేము చెయ్యాలి, చరిత్రలో మిగిలిపోయే సినిమా అని ఉంది. కానీ ఎక్కడో డబ్బుల విషయం ఫైనాన్షియల్గా ఇది పెద్ద కమర్షియల్ అవ్వదు అని ఒక భయం ఉంది. అందువల్ల అది ఇప్పుడు చేసినాక మా బ్రదర్ బ్రహ్మాండంగా రాసి ఉంటారు, మా వారు చూడాలని సినిమా వేసాం. కృష్ణ గారు, విజయనుల గారు, నాన్న, నేను, హరికృష్ణ, అంతే. సినిమా చూశాడు ఆయన. మా అందరికి సినిమా చూసినాక ఏమంటాడు, సినిమా చూశారు. బయటకు వచ్చాం, నాన్నగారిని మా బ్రదర్ ఏమి చెప్పారో ఆ విశ్వరూపం చూపించారు. ఇంకేముంది మేము చేయటానికి, దీంట్లో అన్ని రకాలుగా చెప్పేశారు మా బ్రదర్. ఇక ఓన్లీ వన్ అండ్ నో మోర్ సీతారామరాజు, వన్ అండ్ ఓన్లీ సీతారామరాజు ఫర్ తెలుగు ఇండస్ట్రీ అని వెళ్ళిపోయాడు. కృష్ణ గారిని అప్రిషియేట్ చేశారు చూసి యాక్టింగ్ కానీ. నాన్నగారి గురించి ఎట్లాగో తెలుసు ఆయనకు. ఒకటే అన్నాడు ఆయన, మా బ్రదర్ ఏమి చెప్పినట్టు విశ్వరూపం చూపించారు, బ్రహ్మాండంగా తీశారు, బ్రహ్మాండంగా చేశారు. ఇంకో సీతారామరాజు అవసరంలో తెలుగు ఇండస్ట్రీకి, వన్ అండ్ ఓన్లీ సీతారామరాజు, ఇది ఒకటే, వస్తాం బ్రదర్ అని వెళ్ళిపోయాడు అంతే. ఆ తర్వాత సీతారామరాజు దాసరి గారు వస్తే కూడా వద్దనేసాడు. ఆ తర్వాత వేషం వేశాడు అంతే. ఇది మోహన్ సినిమాలో గెటప్ వేశాడు, ఆ కోరిక తీర్చుకున్నాడు తప్పి సినిమా వద్దన్నాడు ఆయన. సినిమా దీన్ని మించి కాదు, ఇది ఫుల్ ప్లెడ్జ్గా తీశారు. అంటే నాన్న ఆయనకి ఏం చెప్పారో 16 రకాలుగా చెప్తాను, 17 రకాలుగా చెప్తాను అన్నది చూసేసాడు. చూసినాక అదే అన్నాడు ఫస్ట్ డేలో, ఏముంది బ్రదర్ బ్రహ్మాండం, మా బ్రదర్ ఏమి చెప్పారో విశ్వరూపం చూపించేశారు, బ్రహ్మాండంగా తీశారు, బ్రహ్మాండంగా చేశారు. ఇంకా మరో సీతారామరాజు తెలుగు ఇండస్ట్రీకి అవసరం, వన్ అండ్ ఓన్లీ సీతారామరాజు, వస్తాం బ్రదర్ అంటే ఆయన మాట. ఆ గొప్పతనం క్యారెక్టర్ అంటే గొప్పతనం ఎక్కడంటే మన నాన్నగారిని పొగిడారనో కృష్ణను మెచ్చుకున్నారనో కాదు, యాటిట్యూడ్ కావాలి కదమ్మా. అంగీకరించి తనకన్నా జూనియర్ చేసిన సినిమాని చూసి మెచ్చుకుని ఇది ఒకటే చాలు ఇండస్ట్రీకి, ఇంకో తెలుగు వద్దు అని చెప్పగలిగే ఆత్మస్థైర్యం. ఇంకోళ్ళైతే రామారావు స్థానంలో అనుకుంటే వీరికన్నా తరదని ఇలా మేము చేస్తాం అని అంటారు. నిజంగా ఒప్పుకోదు, ఎందుకంటే తనకన్నా జూనియర్ ఆయన. కృష్ణ గారు రామారావు కన్నా జూనియర్, తనేమో సీనియర్. డైలాగులు చెప్పడం అంటే రామారావు గారు అప్పుడు ఆ రోజుల్లో. అలాంటిది కృష్ణ చెప్పి నువ్వు అంగీకరించి ఇది ఒకటి అంతంలో ఆ గొప్ప మెగ్నానిమిటీ కావాలి, ఆ వ్యక్తిత్వంలో ఆ గొప్పతనం కావాలి. అది రామారావు దగ్గర అలాంటి క్యారెక్టర్. అట్లా తర్వాత ట్రావెల్ అవుతూ ఉన్నాం. ఆ తర్వాత ఈ రాజకీయ పార్టీ